Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చామండి ఫంక్షన్ అయిపోయాక ఒక రోజు అయితే అక్కడే ఉండి ఇంకా నెక్స్ట్ డే సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసాను. అక్కడ నుండి వచ్చేటప్పుడు అయితే కొన్ని అప్పాలు అయితే తీసుకొచ్చానండి పిల్లల కోసం. అయితే మొన్న కూడా కొంచెం తీసుకొచ్చాను, మొన్న 5th డే అప్పుడు వెళ్ళినప్పుడు కూడా. సో ఆ కార్ అయితే అయిపోయింది, మళ్ళీ కొంచెం మిక్చర్ అయితే తీసుకొచ్చాను. మా పాపకైతే ఫుల్ ఇష్టం అండి, ఇంకా ఊకే పప్పలు అని అడుగుతూనే ఉంటుంది. అందుకనేసి మా అక్క అయితే కొంచెం పంపించింది. ఇంకా రాగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ సర్దుతున్నానండి, డబ్బాలలోకి అయితే వేస్తున్నాను. ఒక 4-5 డేస్ వస్తాయి కావచ్చు అంతే. ఇంకా మా పాప అయిపోయే వరకు ఇంకా మూత అయితే అందులోనే పెడుతుందండి. ఇంకా మొన్న తీసుకొచ్చిన మిక్చర్ అంతా అయిపోయింది, కానీ ఇంకా సకినాలు ఈ గర్జలు అయితే అలానే ఉండిపోయాయండి. ఇంకా అవి అయితే అస్సలు తినదు మా పాప. ఇంకా తనకి ఇష్టమైంది ఓన్లీ ఆ మిక్చర్ ఒక్కటి ఇష్టంగా తింటుంది. ఇంకా అందుకనేసి ఇవైతే తినలేదు, అలానే ఉన్నాయండి. ఇంకా బాబుకి ఇస్తే అలా టైంపాస్కి తింటూ ఉంటాడనేసి ఇంకా ముక్కలన్నీ అందులోనే వేశాను. ఇంకా కొన్ని మళ్ళీ సకినాలు, అరిసెలు, ఇంకా ఒక 2-3 వరకు లడ్డూలు అయితే పంపించింది. ఇంకా అవన్నీ మళ్ళీ డబ్బాలోకి వేసి అయితే మూత పెడుతున్నానండి. ఇంక వీటికైతే ఉన్నాయి కొన్ని, కానీ చీమలు అయితే ఫుల్గా పడుతున్నాయి. అందుకనేసి ఇంకా అవి పెట్టి లక్ష్మణ్ రేఖ అయితే గీసేసానండి. ఇంకా నేను వచ్చాక స్టవ్ చూడండి ఎలా అయిపోయిందో. ఒక 2 డేస్ ఇంట్లో లేను, ఇంకా 2 డేస్కే మా హస్బెండ్ అయితే స్టవ్ ఇలా చేసేసారు. అందుకనేసి ఫస్ట్ స్టవ్ క్లీనింగే పెట్టుకున్నానండి. అప్పాలు ఎక్కడివి అక్కడ సర్దేసి అయితే అసలు ఎంత ఉబ్బరిస్తుందంటే ఈ వీడియో తీసిన రోజు అయితే మామూలుగా ఉడకపోయట్లేదు. ఇవన్నీ పనులు చేశాకే ఇంకా స్నానం చేద్దామనేసి పొద్దున్నే ఈ పనులన్నీ పెట్టుకున్నానండి. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక 2 డేస్ ఉందామనుకున్నాను. అక్క ఉండమంది. మా పాప కూడా బాగా ఆడుకుంటుందండి మా అక్క వాళ్ళ పిల్లలతో. అయితే ఇంకా పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు కదా అని 2 డేస్ ఉందామనుకుంటే విపరీతమైన ఎండ, ఇంకా ఉడకపోతండి. అసలు నైట్ నిద్రే పోలే అక్కడ ఉన్న 2 డేస్ అయితే. అందుకనేసి ఇంకా మా వల్ల కాదనేసి ఇంటికైతే వచ్చేసామండి. మా ఇంటికి వచ్చినా కూడా కూలర్, ఫ్యాన్ 2 తిరుగుతున్నా కూడా అసలు అంత ఉబ్బరింతుందండి. ఈ మధ్యలోనే ఒక 4-5 డేస్ అవుతుంది కావచ్చు. ఎంత అంటే అసలు బాడీ మొత్తం అతుక్కుపోతుంది చెమటతో. అయితే పిల్లలైతే నైట్ ఒక 2-3 సార్లు లేచి మధ్యలో వాటర్ తాగి పడుకుంటున్నారండి. సో ఇంక ఇక్కడైతే స్టవ్ మొత్తం తోమడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోగానే దీన్ని అయితే కడిగేస్తున్నాను. ఇంకా స్టవ్ మొత్తం కడిగేసాను, కౌంటర్ టాప్ అదంతా కూడా నీట్గా కడిగేసానండి. ఇంకా తోమిన బోళ్ళన్నీ అలానే ఉండిపోయాయి, ఆ బోళ్ళు కూడా సర్దుకోవాలి. ఇంకా నేనేమో ఈ పనులు చేసుకుంటే మా హస్బెండ్ ఏమో బాబుని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతున్నాడండి. బాబు ఏమో ఏడుస్తూ ఉన్నాడు, అందుకనేసి మా హస్బెండ్ ఎత్తుకున్నారు. సో ఈ బోళ్ళన్నీ సర్దేస్తున్నాను. ఇంకా మొన్నటి నుండి తోమిన బోళ్ళన్నీ అలానే ఉన్నాయి బుట్టలో అయితే. అందుకనేసి ఫస్ట్ ఇవన్నీ సర్దేస్తున్నాను. ఏవి ఎక్కడున్నాయో ఫస్ట్ అర్థమే కావట్లేదండి. ఇంకా మా హస్బెండ్ టీ జాల కోసం అయితే ఆ బోళ్ళన్నీ అటు తిప్పి అటు ఇటు తిప్పి అన్నీ పడేశాడండి. అందుకనేసి ఫస్ట్ ఇవి సర్దుదామనేసి ఇవైతే సర్దడం స్టార్ట్ చేశాను. ఫుల్గా పని ఉందండి అసలు ఈరోజు అయితే. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత సరదాగా ఉంటుందో, ఇంటికి వచ్చాక పని చేసుకోవాలంటే అంత ఏడుపు వస్తుందండి. ఇంకా ఎక్కడి పని అక్కడే ఉండిపోయింది. మా హస్బెండ్ అయితే 2 డేస్ అక్కడికి వచ్చాడు, కానీ మళ్ళీ నైట్ అయితే పడుకోవడానికి ఇంటికే వచ్చాడండి. మా హస్బెండ్ వచ్చినప్పుడు కొన్ని బట్టలు అయితే ఇంకా ఇడిచిన బట్టలు ఉంటాయి కదా, అక్కడ ఎందుకు లగేజ్ అనేసి తనతో అయితే పంపించేశాను. ఇంకా తనైతే ఆ బట్టలు తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేశాడండి. ఇంకా నేను వెళ్ళే రోజు కూడా వాష్ చేసిన బట్టలన్నీ అలానే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే అక్కడ నుండి తీసుకొచ్చిన బట్టలన్నీ సర్దుతున్నాను. మా బాబు అయితే నడుస్తున్నాడండి ఈ మధ్యలో. అయితే ఒక 20 డేస్ అలా అవుతుంది, కానీ మీకు వీడియోస్లలో ఎక్కువగా పెట్టలేదు. తనంతటి తానే అయితే నడుస్తున్నాడండి. 10 monthsకే నడిచాడు మా బాబు అయితే. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మా పాప ఏమో కొంచెం లేట్గా నడిచింది, బర్త్డే అయిపోయాక నడిచిందండి 14 months కలా. అందుకనేసి ఇంకా బాబు విషయంలో ఏం హోప్స్ లేవు, ఎప్పుడు నడిస్తే అప్పుడు నడిచేయడని. పాప విషయంలో ఏమో కొంచెం తొందరగానే నడుస్తుందని బాగా హోప్స్ పెట్టుకున్నాను. ఇంకా తను కొంచెం తొందరగా నడవకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయానండి. ఇంకా బాబు విషయంలో అయితే అలా ఏం అనుకోలేదు. ఇంకెప్పుడు నడిస్తే అప్పుడు వాళ్ళకి ఎప్పుడు
నడవబుద్ధి అయితే అప్పుడు నడుస్తారు, కానీ మన ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు నడవరు కదా అనేసి బాబు గురించి అయితే ఎలాంటి ఆలోచన పెట్టుకోలేదు. కానీ ఇంకా 10 మంత్స్కి నడిచేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఇంకా నడవడమేమో కానీ ఎక్కడ ఆగడం లేదండి, అసలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా ఇంట్లో ఒక సింగిల్ డ్రాప్ వాటర్ ఉన్నా కానీ జారి పడుతూ ఉంటారు కదా పిల్లలు అయితే, ఇంకా అది జాగ్రత్తగా చూసుకుండా అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఈ బల్ల మీదనైతే బట్టలు ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను. సర్ది ఇంకా మొత్తం నీట్గా దులిపి పక్కైతే వేసేస్తున్నానండి. ఇంకా నేను విలేజ్ నుండి తీసుకొచ్చిన బట్టలు అవన్నీ కూడా ఈ చైర్లో అయితే వేసాను. ఇంక ఇడిచిన బట్టలన్నీ చూడండి కవర్లలో బ్యాగ్లలో ఎలా పడితే అలా నేను కొన్ని తీసుకొచ్చాను. మా హస్బెండ్తో కొన్ని పంపించాను. అవన్నీ ఇంకా మా హస్బెండ్ ఆడబడేసాడండి. అవన్నీ తీస్తున్నాను. కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయాలి, ఇంకా కొన్ని బట్టలు అయితే హ్యాండ్ వాషే చేయాలి. ఇంకా అది ఎప్పుడైతుందో హ్యాండ్ వాష్ అయితే సాయంత్రం వరకు అవుతుంది అండి. పిల్లల్ని పడుకోబెట్టి నెమ్మదిగా చేసుకోవాలి ఆ పని అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఫుల్గా ఎండ ఉంటుంది, అస్సలు అవ్వదు. చేస్తే ఇప్పుడు మార్నింగ్ టైం లేదా ఈవినింగ్ టైంలోనే అవుతుంది. ఇంక ఇక్కడ చూడండి బొమ్మలు ఇంకా పిల్లోస్ ఎలా పడితే అలానే ఉండిపోయాయి. అవన్నీ అయితే సర్దుతూ ఉంటే మా హస్బెండ్ ఇంకా బాబేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి. ఇంక ఇక్కడ చూడండి మా బాబు ఎలా నడుస్తున్నాడో క్యూట్గా అనిపిస్తుందండి అలా నడుస్తూ ఉంటేనైతే. ఇక్కడ సైకిలు ఇవన్నీ ఆట వస్తువులను చూస్తేనే చిరాకు వస్తుందండి. ఒక్కొక్కసారి అన్నీ తీసి బయట విసిరేయాలనిపిస్తుంది. ఎక్కడ చూసినా పిల్లల ఆట వస్తువులే కనిపిస్తున్నాయి ఇంట్లో మొత్తం. ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని బట్టలు తీసుకొచ్చి సోఫాలోనే పడేశాడు. ఇంకా ఆ బట్టలలో కూడా ఏవి ఉతికినాయో ఏవి ఇడిచినాయో అవన్నీ చూసుకుంటూ ఉతికినాయి అన్నీ ఇంకా మడతపెట్టి ఇడిచిన బట్టలన్నీ ఈ బుట్టలో అయితే వేసేస్తున్నాను. ఈ బుట్టలో సగం బట్టలు వాషింగ్ మిషన్లోకి వేయాలి, పాత బట్టలన్నీ. చూడండి బుట్ట నిండిపోయి ఇంకా ఎక్కువైపోయాయి బట్టలు అయితే. ఇంకా నేను ఈ బట్టలన్నీ సర్దుతుంటే మా బాబు అయితే నా వెనుకనే తిరుగుతున్నాడండి అటు ఇటు. ఇంకా నేను ఏం చేస్తున్నా అనేసి చూసుకుంటూ అటు ఇటు అంబాడుకుంటూ ఇంకా నడుచుకుంటూ అయితే తిరుగుతున్నాడు. ఈరోజు అయితే ఇంకా మా బాబు నడిచేది మంచిగా క్యాప్చర్ అయింది వీడియోస్లలోనైతే. ఇంకా మా పాప ఏమో ఈ సైకిల్ తొక్కడానికి ట్రై చేస్తుంది కానీ తొక్కడానికి అయితే రావట్లేదండి. తనకి ఇంకా బలం సరిపోవట్లేదు ఆ సైకిల్ తొక్కడానికైతే. జస్ట్ దాన్ని ఎక్కి కూర్చుంటే ఇంకా మా బాబు అటు ఇటు తిప్పుతున్నాడు మా పాపనైతే. ఇక్కడ చూసారా డోర్ సరిగా పెట్టలేదు, ఇంకా డోర్ తీసుకొని బయటకు అయితే వెళ్తున్నాడండి. మా బాబు అయితే తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో అయితే వదిలాను, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూసారు కదా ఇంకా అటు సైడ్ సోఫాలో బట్టలన్నీ సర్దాక ఇంక ఇటు సైడ్ సోఫాలో చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఒక్క 2 days ఇల్లుని పట్టించుకోకుంటే ఇల్లు చూడండి ఎలా అయిపోయిందో. ఈరోజు మొత్తం చేసినా అయిపోయినంత పని అవుతుందండి. ఇంక ఇక్కడ ఇవన్నీ ఉతికిన బట్టలే, నేను వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అండి. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసారు. ఇంక ఈ బట్టలన్నీ ఇక్కడైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇంక సెల్ఫ్లో అయితే సర్దేసేయాలి. ఇక్కడ ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా వంట పని అయితే ఏం స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ ఈ క్లీనింగ్ పనే పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ చూస్తే నాకైతే చిరాకు వచ్చిందండి. ఫస్ట్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సర్దుతే కానీ మనసు ప్రశాంతంగా అనిపించదని ఇంకా ఈ పనే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మా బాబు చూడండి ఎలా తిరుగుతున్నాడో, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడండి. అస్సలు ఒక్క దగ్గర అయితే ఉండడం లేదు ఈ నడకొచ్చినప్పటి నుండి అయితే. ఇంకా ఈ బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అవ్వగానే ఇంకా బుట్టలో ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో అయితే వేసేయాలండి. ఈ బట్టలు మడత పెట్టడం అయిపోగానే ఇంకా ఈ బుట్ట అయితే తీసి బయట పెట్టానండి. బయట పెట్టి ఫస్ట్ ఇల్లు ఉడదామనేసి ఇంకా ఈ మా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇంకా బెడ్రూమ్లో ఉన్న కొత్త బట్టలన్నీ సర్దుతున్నానండి. ఇవైతే ఒక్కసారి అలా వేసినవే కదా, మా పాప కూడా కొద్దిసేపు అలా వేసుకొని విప్పిందండి డ్రెస్ అయితే. ఇంకా దాన్ని అయితే ఏం వాష్ చేయట్లేదు, ఇంకొకసారి వేసాక వాష్ చేద్దామనేసి అయితే ఇంకా అవన్నీ సర్దుతున్నాను బీరువాలో. ఇంకా ఈ బ్యాగ్లో కొన్ని బట్టలు ఉన్నాయి కొత్త బట్టలు, ఇవైతే వేయను కూడా వేయలేదండి, అవి కూడా ఇంకా సర్దేస్తున్నాను. ఇక్కడైతే మా పాప కోసం వడ్డానం తీసుకొచ్చిందండి మా అక్క అయితే. అదైతే ఏం యూజ్ చేయలేదు నేను, అంటే మా పాపకి మామూలుగా ఫ్రాకే వేసాను, లంగా జాకెట్ అలా ఏం వేయలేదు. కానీ ఇంకా దసరాకి అలా యూజ్ అవుతుంది కదా బతుకమ్మకి అనేసి అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చిందండి. ఇంకా బ్యాగ్ అంతా నీట్గా చేసేసాను, బ్యాగ్లో ఉన్నవన్నీ తీసేసి ఇంకా బ్యాగ్ కింద సెల్ఫ్లో అయితే పెట్టేసి ఇంకా అందులో యూజ్ చేయని బట్టలన్నీ బీరువాలో అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి అన్నీ ఎక్కడైతే సర్దేశాను, బెడ్ కూడా మొత్తం నీట్గా అయితే సర్దేశానండి. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఇంకా పిల్లలకు స్నానం చేయించినా కానీ పిల్లలు పడుకుంటారు కదా అనేసి ఇక్కడైతే ఇల్లు ఉడవడం స్టార్ట్ చేశానండి. ఇల్లు మాత్రం ఫుల్ డస్ట్ ఉంది. ఇంకా నిన్న నైట్ వచ్చేసరికి నైట్ అయిపోయింది, నైట్ అయితే ఏం ఉడవలేదండి. అందుకనేసి కొంచెం దుమ్ము బాగా ఉంది, గాలి బాగా వచ్చినప్పుడైతే సన్నటి డస్ట్ ఇంట్లోకి వస్తుంది. ఇంకా దానివల్లనే కాళ్ళకి ఇట్లా నడుస్తుంటే తాకుతుంది.
అందుకోసమే ఇల్లు ఫస్ట్ ఊడుస్తున్నానండి. ఇల్లు ఊడ్చాక బట్టలు వేద్దాం వాషింగ్ మిషన్లో అనేసి. అప్పటికే చెమటలు కారిపోతున్నాయి. అంత ఉడకబోస్తుంది, అసలు వెదరే అలా ఉంది. ఇక మీ దగ్గర కూడా అలానే ఉందా కామెంట్ చేయండి. ఒక 1 వీక్ అయితే అసలు మామూలుగా ఎండలు కొట్టలేదండి. ఇప్పుడైతే కొంచెం వెదర్ కూల్ అయిపోయింది, కానీ మొన్న లాస్ట్ వీక్ అయితే అసలు మామూలుగా ఎండలు ఉడకపోతాం లేదండి. పిల్లలు అయితే బాగా ఇబ్బంది పడ్డారు అసలు. పెద్దవాళ్ళం మనమే తట్టుకోలేకపోయాం కదా, పిల్లలేం తట్టుకుంటారు అనిపించింది నాకైతే. అందుకనేసి ఎక్కువ ఉండకుండా వచ్చేసానండి అక్క వాళ్ళ ఇంటికాడైతే. మా మమ్మీ కూడా ఇంకా రమ్మంది ఇంటికి అయితే, కానీ అక్కడికి కూడా వెళ్ళలేదండి. ఇక్కడైతే ఇంట్లో పిల్లలు డోర్లు పెడితే ఇంట్లోనే ఉంటారు, కానీ అక్కడైతే ఊరికేనే ఎండలోకి ఉడికి ఎండలోనే ఆడుతున్నారండి. అందుకనేసి ఇక ఇక్కడే బెటర్ అనేసి ఇంటికి వచ్చేసాను. ఇక్కడైతే ఇల్లు మొత్తం ఊడుస్తుంటే ఇంకా మా పాప చూడండి ఆ ఉడకపోతకి పైన టీషర్ట్ కూడా ఇప్పేసింది. ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే ఇలా కూర్చున్నారండి సోఫాలో. ఇంకా మా హస్బెండ్ పడుకుంటే తనైతే కూర్చుంది. మా హస్బెండ్ కూడా ఈ వెదర్కే ఏమో కానీ చాలా నీరసంగా ఉంది అనేసి అంటున్నారు. ఇంకా బాబునైతే తీసేసుకో ఇల్లు ఉడుస్తున్నాను కదా అనేసి అన్నాను. ఇందాక చూసారు కదా సైకిల్ నేను సోఫా దగ్గర ఉండే సర్దుతుంటే ఇప్పుడేమో తీసుకుపోయి అక్కడ పెట్టారండి. ఇక నాకు కోపం వచ్చి దాన్ని తీసుకెళ్ళి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వేసేసానండి. ఇక వేసేసి ఇక్కడ ఇల్లు మొత్తం ఊడుస్తున్నాను. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఒక్కరోజు లేకపోయేసరికి ఇంట్లో అయితే. ఎంతైనా ఇంట్లో ఆడవాళ్ళు లేకుంటే ఇల్లు మొత్తం అలానే అయిపోతుంది గజిబిజిగా. ఇంకా మా హస్బెండ్ అయితే ప్రతిసారి నీట్గానే ఉంచుతారు, కానీ ఈసారి ఇంకా నేను వెళ్ళేటప్పుడే కొంచెం హడావిడిగా అటు ఇటు బట్టలు వేసి వెళ్ళాను. ఇంకా మా హస్బెండ్తో కొన్ని బట్టలు పంపించేసరికి ఇంకా అవి ఇష్టం ఉన్నట్టు వేసేసాడే అలా అయిపోయాయి. కానీ ప్రతిసారి అయితే చాలా నీట్గానే ఉంచుతారండి ఇల్లు అయితే. అక్కడ ఇల్లు ఉడవడం కంప్లీట్ అవ్వగానే బయటకు వచ్చేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను. చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. అందులో అయితే కొన్ని వాష్ చేసే బట్టలు తీసి పక్కకు పెడుతూ ఇంకా మిషన్లో వేసే బట్టలు అయితే మిషన్లో వేస్తున్నాను. చాలా వరకు కొత్త బట్టలే ఉన్నాయి, ఇంకా అవైతే మిషన్లో వేయనండి, హ్యాండ్ వాషే చేస్తాను. మిషన్లో వేస్తే మళ్ళీ ఏదైనా కలర్ పోయేటివి ఉంటే ఒకదానికొకటి ఇట్లా అంటుతాయి మళ్ళీ. అందుకనేసి ఎక్కువగా అయితే కొత్త బట్టలు నేను హ్యాండ్ వాషే చేస్తాను. ఇక్కడైతే నేను బట్టలు మిషన్లో వేస్తుంటే మా బాబు కూడా బయటకు వచ్చాడండి డోర్ తీసుకొని. ఇక రాగానే వెంటనే మా హస్బెండ్ వచ్చేస్తే మా బాబుని తీసుకున్నాడు. కొంచెం అలా సందు దొరికితే చాలు బయటకు వచ్చేస్తున్నాడండి. ఇక బయట బండలేమో ఫుల్గా కాలుతున్నాయి కదా, అందుకనేసి మేము మ్యాక్సిమం మెష్ డోర్కి కూడా లాకేసే పెడుతున్నాం. కానీ ఇంకా మా పాప అలా తీసినప్పుడు ఇట్లా ఉరికొస్తున్నాడండి. మెష్ డోర్ కొంచెం లూజ్ అయిపోయింది, సో ఇంకా అది తీసుకొని వచ్చేస్తున్నాడు. ఇంక ఇక్కడ చూడండి ఎలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడో. సో ఇంకా నేనైతే స్నానం అలా చేసేసి పిల్లలకు కూడా స్నానాలు చేయించానండి. ఇంకా చేయించే వరకు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయి. ఇంకా వీటిని అయితే ఎండేయడానికి బయటకు వచ్చేసాను. అప్పటికే ఇంకా ఫుల్ ఎండ కొడుతుందండి. వంట అయితే చేశాను. ఇంకా వంట చేసి స్నానాలు చేసే లోపు వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకున్నాయి. సో వీటిని అయితే ఎండేస్తున్నాను. ఇంకా హ్యాండ్ వాష్తో చేసేటివి అయితే అవి పక్కనే పెట్టేశానండి. ఇప్పుడు నా వల్ల కాదనేసి ఎండ బాగుంది. ఇంకా వాష్ చేసే దగ్గర అయితే తొందరగా ఎండ వచ్చేస్తుంది, ఈవినింగ్ చేసుకుందాంలే అనేసి ఇంకా అవైతే పక్కన పెట్టాను. ఇంక ఇక్కడ చూడండి గాలి ఎలా వస్తుందో. నేను ఒక సైడ్ బట్టలు ఆరేస్తున్నానో లేదో ఇంకా అవి ఒక సైడ్ కింద పడుతున్నాయి. ఇంక ఈ బట్టలన్నీ ఆరేయడం కంప్లీట్ అవ్వగానే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయానండి. తొందరగా బట్టలన్నీ ఎండేసాను. ఎండకైతే అసలు ఇంక ఈ గల్లీలో కొంచెం తక్కువగానే ఎండ కొడుతుంది, కానీ వడగాలి లాగా వస్తుందండి. ఇంక ఈ గాలికి అటు ఇటు పోయినాయి. మళ్ళీ ఒకసారి వేసి క్లిప్ పెట్టి ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇక నేను రాగానే మా పిల్లలిద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. సో నా పనిలో నేను ఉన్నానని బాబుకి అయితే డైపర్ వేసానండి, లేదంటే ఇంకా టాయిలెట్ చేసి కొంచెం కాలు జారిన కింద పడుతున్నాడు. ఇంకా అందుకనేసి ఈరోజు ఫుల్గా వర్క్ ఉందనేసి బాబుకు డైపర్ వేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇక చూడండి చిన్నవాడైనా కానీ మా పాపను ఎక్కించుకొని ఎలా తిప్పుతున్నాడో. ఇక మా పాప ఏమో అలా కూర్చొని దా అని పిలుస్తుందండి మా బాబును. ఇక తను వచ్చేమో ఇలా రౌండ్గా తిప్పుతున్నాడు. ఇక నేను వచ్చేలోపు మా హస్బెండ్ అయితే ఇంకా అన్నం కూడా పెట్టుకొని తింటున్నారండి ఆల్రెడీ. ఇంకా తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా తిన్నాకైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ 5 అలా అవుతుంది. ఇంకా అవగానే బయటకైతే వచ్చేసాను బట్టలు పిండుదామనేసి. ఇంకా చూసారు కదా ఫుల్ బట్టలు ఉన్నాయండి. నేను బట్టలు పిండుతుంటే అయితే మా హస్బెండ్ నుండి ఇంకా మా బాబు బిల్డింగ్ పై నుంచి చూస్తూ ఉన్నారు. ఇంకా చూసి నవ్వి మళ్ళీ కిందికైతే వచ్చేసారండి. ఇంక ఇక్కడైతే మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో. ఇంకా నేను ఈ పని చేస్తుంటే నా వాటర్లో ఆడుకుందాం అన్నట్టుగా చూస్తున్నాడు. మా హస్బెండ్ అయితే ఇంక ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా నేను ఈ బట్టలన్నీ ఫుల్గా ఉన్నాయనేసి స్పీడ్గా అయితే వాష్ చేస్తున్నానండి.
ఇంకా అన్నీ కలిపి అయితే నానబెట్టలేదు, మళ్ళీ కలర్ పోయేటి ఎలా ఉంటాయనేసి ఒక్కొక్కటి తీసుకుంటూ ఇంకా వాటర్లో తడుపుకుంటూ అయితే వాష్ చేస్తున్నాను. నావి ఇంకా మా పాపవి మా బాబు బట్టలు ఎక్కువ ఉన్నాయండి. మా హస్బెండ్ అయితే లేనే లేవు ఇందులో అయితే. ఇంకా మాయే అన్నీ కొత్త డ్రెస్సులు. సో మా బాబుది అయితే ఇంకా అలా వేసి ఇలా ఇప్పిన డ్రెస్సులు కూడా ఉన్నాయి. ఇంకా పిండొద్దు అనుకున్నాను కానీ చిన్న చిన్న అట్లా మరకలు ఉన్నాయి, మళ్ళీ అలానే పెడితే ఇంకా ఎక్కువ అయిపోతాయి అనేసి వాటిని అయితే వాష్ చేస్తున్నానండి. ఇంకా మా బాబు అసలు ఫంక్షన్లో ఒక్క నిమిషం కూడా సరిగా లేడు కానీ 2-3 డ్రెస్సులు అయితే ఇప్పేశాడండి. ఉన్న కొద్దిసేపు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మా బాబు కోసం ఒక 2-3 డ్రెస్సులు మంచివి తీసుకున్నాను, కొన్ని ఫొటోస్ తీపిద్దామనేసి. కానీ ఒక్క ఫోటో కూడా సరిగా దిగలేదండి. ఇంకా డ్రెస్సులు వేయకున్నా బర్త్డేకి అవే యూజ్ అవుతుండే అనేసి అంటే మా హస్బెండ్ అయితే ఇంకా బర్త్డేకి కొనడానికి లేవా, ఇంకా అవే యూజ్ చేస్తావా అనేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి మా పాప డ్రెస్కి అయితే మొత్తం కోన్ అంటించుకుందండి. ఆ డ్రెస్ ఇంకెంత పిండినా కూడా పోవట్లేదు కోన్ అయితే. ఆ మరకలు వెంటనే వాష్ చేస్తే పోవు కావచ్చు కానీ ఇంకా అప్పుడు నేను కూడా కోన్ పెట్టుకున్నాను, అందుకే అవైతే వాష్ చేయలేదు, అలానే ఇప్పి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు పిండుతుంటేనేమో అస్సలు పోవట్లేదు. ఇంకా మా బాబు అయితేనేమో అసలు మరకలే లేవండి, ఏదో అలా పైన పైన పిండేసి అక్కడైతే వేసేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది అసలు బట్టలు పిండకనైతే. నాకు బట్టలు పిండడం అంటే భలే ఇష్టం అండి, కానీ ఇంకా టైం ఉండదు బట్టలు పిండడానికి. అంతకుముందు వాషింగ్ మిషన్ లేనప్పుడు అయితే హ్యాండ్ వాషే చేసేదాన్ని, మంచిగా అనిపించేది. ఇంకా బట్టలు కూడా మురికిపోయినట్టు అనిపించేవి, పిండిన కొన్నైనా సాటిస్ఫాక్షన్గా అనిపించేది. కానీ ఈ మిషన్ వచ్చినప్పటి నుండి అయితే అసలు ఆ బట్టలు ఉతికిన ఫీలింగే రావట్లేదండి మిషన్లో వేస్తేనైతే. ఇంకా మా పాప కన్సీవ్ అయ్యాకైతే తీసుకున్నాం వాషింగ్ మిషన్ అయితే. అంతకుముందు అయితే ఇంకా హ్యాండ్ వాష్ చేసేదాన్ని నేను. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కుంటే అయితే తొందరగా కంప్లీట్ అయిపోయాయి. కానీ ఒక వర్షాకాలం ఇబ్బందిగా అనిపించేది, కానీ మిగతా టైంలో అయితే భలే అనిపించేది. ఇప్పుడైతే పిండే అంత ఓపిక ఇంకా టైం కూడా లేదండి. ఎప్పుడో ఒకసారి అయితే ఇలా టైం చేసుకొని కొత్త బట్టలు అయితే పిండుతున్నాను, కానీ మిగిలిన బట్టలు అయితే అస్సలు పిండట్లేదు. డోర్ మ్యాట్లు కూడా ఆ మధ్యలో పిండాను, కానీ ఇప్పుడు అవి కూడా వాషింగ్ మిషన్లోనే వేసేస్తున్నానండి. ఈ బట్టలు పిండడం అయిపోగానే బట్టలన్నీ మొత్తం అయితే జాడిచ్చేసాను. చూడండి ఎన్ని బట్టలు వాష్ చేశానో, కానీ అన్ని కొత్తవే, మురికి లేనివి కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా బట్టలు మొత్తం ఎండేసానండి. ఎండేయగానే ఇంక ఇక్కడైతే కూలర్లో వాటర్ పోస్తున్నాను. ఇంకా నేను ఈ పని చేస్తుంటే మా బాబు చూడండి డోర్ కాడికి వచ్చి ఏడుపు స్టార్ట్ చేశాడు. అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా, అందుకనేసి ఇంకా తర్వాత అయితే ఇంట్లోకి వచ్చేసానండి. బట్టలన్నీ కంప్లీట్ అవ్వగానే ఇంట్లోకి వచ్చి రైస్ అయితే కడుగుతున్నాను. కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఆఫ్టర్నూన్ ఏమో ఫుల్గా పెరుగు ఉండే, ఇంకా పెరుగు పోసుకొని తిన్నారు మా హస్బెండ్ వాళ్ళు అయితే. ఇంకా మా పాప మా హస్బెండ్, నేనైతే ఇంకా ఏం తిన్నాను కూడా తినలేదండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ బయట నుండి తీసుకొచ్చుకొని తిన్నాము. సో ఇంకా అదే కడుపు నిండిపోయింది. ఆఫ్టర్నూన్ ఏం రైస్ అలా తినలేదు, పెరుగు ఇంకా చట్నీతో అయితే వాళ్ళు తినేశారు. అందుకనేసి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ రైస్ పెట్టాను, ఏదైనా ఒక కర్రీ ప్రిపేర్ చేయాలి. బాబు కోసం అయితే ఇక్కడ ఒక సైడ్ ఉగ్గు పెట్టేశానండి, ఇంకొక సైడ్ ఏమో ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. కర్రీ చేయడానికి ఏ వెజిటేబుల్స్ లేవండి. ఇంకా మా హస్బెండ్ ఇప్పుడు ఏం బయటికి వెళ్ళాలి, ఒక నైట్కి ఏదో ఒకటి చేసేసి రేపు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొస్తా అనేసి అన్నారండి. అందుకనేసి ఎగ్స్ బాయిల్ చేసి ఇంకా మీరంలా చేద్దామనేసి అవైతే బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సైడ్ ఉగ్గు అయిపోతుంది, ఇంకొక సైడ్ అయితే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఉగ్గు అయితే సిమ్లో పెట్టి ఉడికిస్తాను నేనైతే, ఇంకా నెమ్మదిగా ఉడుకుతుంది అనేసి. ఇక్కడ మా బాబు అయితే ఇంకా నేను ఉగ్గు చేస్తుంటే నా వెనుకనే ఉన్నాడండి. ఫుల్ ఆకలి అవుతున్నట్టుంది మా బాబుకి అయితే. ఒక 1 అవర్ అవుతుంది కదా నేను బాబుని వదిలిపెట్టి అయితే. సో అందుకనేసి ఇంక ఏడుస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఎత్తుకుంటుందా మా మమ్మీ అనేసి. ఇక్కడ ఇది పెట్టేసి ఒక సైడ్ అయితే ఇంకా ఎగ్స్ బాయిల్ చేశాను కదా, ఎగ్ మీరం కోసం అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచేసానండి. ఇంకా వెల్లుల్లి ఒలిచేలోపు ఉగ్గు అయితే కొంచెం చల్లారిపోయింది. ఇంకా చల్లరగానే హాల్లోకి అయితే ఫ్యాన్ గాలి కిందకి వచ్చేసానండి. అమ్మాయి చల్లగా అనిపించింది, ఎంత ఉబ్బరిస్తుంది అంటే కిచెన్లో ఉండాలని వశం లేదండి అసలు. అయితే ఇక్కడికి వచ్చి ఉగ్గు కొంచెం కొంచెం చల్లారబెట్టుకుంటూ మా బాబుకి అయితే తినిపించేస్తున్నాను. మా బాబుకు నేను ఉగ్గు తినిపిస్తుంటే మా పాప ఏమో ఇంకా అటు ఇటు తిరుక్కుంటూ ఆడుతూ ఉందండి. ఇంకా తనకు కూడా ఎగ్ పొడి చేసి ఇంకా తినిపించాలి అన్నం అయితే. తను కూడా ఆఫ్టర్నూన్ కొంచెం తింది పెరుగుతో, కానీ కొంచెమే తిన్నదండి పెరుగుతో అయితే. సో ఇప్పుడైతే తినిపించాలి, తినిపించకుండా పడుకోబెట్టామనుకో నిద్రలో నైట్ అంతా ములుగుతూనే ఉంటుంది ఆకలికి. అసలు కొంచెం నేను తినిపించకుండా వదిలేస్తే మాత్రం అస్సలు తినట్లేదు, అందుకనేసి బెదిరించైనా తినిపించాల్సి వస్తుంది. నైట్ అయితే తిన్నదనుకో మంచిగా పడుకుంటుంది, ఇంకా మార్నింగ్ వరకు లేవకుండా. తినకుండా ఉన్నదనుకో ఇంకా నైట్ అంతా బొర్రుతూనే ములుగుకుంటూ ఉంటుందండి. అందుకనేసి ఇంకా బాబుకు తినిపించాకైతే నెక్స్ట్ పాపకు కూడా తినిపించాలి. ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇంక ఇది తినడానికి అటు ఇటు వేషాలు వేస్తున్నాడు.
ఇంకా తినిపిస్తుంటే అయితే నా దగ్గర నుండి వెళ్తున్నాడండి. ఇంకా వెళ్తున్నాడు అనేసి ఇట్లా కళ్ళు మూసుకొని ఇంకా వస్తున్నాడా లేదా, కన్నయ్య వస్తున్నాడా లేదా అంటే ఇంకా ఉరికొస్తున్నాడండి. ఇంకా మా పాప మమ్మీ అను నన్ను కూడా అను అంటే ఇంకా తనని కూడా అలా అన్నానండి. అంటే ఇంకా తను కూడా ఉరికొచ్చి ఇంకా చేయిలు అయితే తీసింది. ఇంకా మా బాబు ఎక్కడ పోతాడో అనేసి గట్టిగా పట్టుకొని అయితే తినిపిస్తున్నాను. ఇంకొక 2-3 బుక్కలు తింటాడు, కథ మళ్ళీ ఉరుకుతాడండి. ఉరకగానే మళ్ళీ కన్నయ్య వస్తున్నాడా లేదా అంటే మాత్రం ఉరికొచ్చి ఇంకా కళ్ళ దగ్గర ఉన్న చేతులు అయితే తీస్తాడండి. ఇంకా పిల్లలిద్దరూ అయితే కొంచెం బాబు తిన్నాకైతే పాప టీవీలో సాంగ్స్ పెట్టమని అడిగింది. సో తన కోసం అయితే టీవీలో సాంగ్స్ పెట్టాడు మా హస్బెండ్. ఇంకా పిల్లలిద్దరూ ఒకటే డ్యాన్స్ వేయడం అండి. నేనైతే షాక్ అయ్యాను మా బాబు డ్యాన్స్ వేస్తుంటేనైతే. ఇంక ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా మళ్ళీ మా బాబు అయితే వెళ్ళాడు. ఇట్లా పిలుస్తుంటే చూడండి బుడి అడుగులు వేసుకుంటూ ఎట్లా ముద్దుగా నడుచుకుంటూ వస్తున్నాడు. నడిచినప్పటి నుండి అయితే భలే అనిపిస్తుందండి. అసలు అంబాడట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి తినుకుంటూ కూడా ఒక కాలు ఎలా ఆడిస్తున్నాడు. ఇక తనకు కాళ్ళు ఊపడం బాగా అలవాటు అండి. అలా అయితే ఇక్కడ మా పాప అయితే డ్యాన్స్ వేస్తుంది. అందుకనేసి మా హస్బెండ్ ఫోన్లో ఏదో సాంగ్ వస్తే డ్యాన్స్ వేస్తుంది. ఇంకా టీవీలో పెట్టమనేసి అన్నాను నేనైతే. ఇంకా మా బాబు చూడండి, ఇంకా మా బాబు కూడా డ్యాన్స్ వేస్తున్నాడు. చేతులు చూడండి ఎలా ఊపుతున్నాడో. వాళ్ళు అక్కేస్తుంటే ఇంకా తను కూడా వేస్తున్నాడు. ఇంక ఇక్కడైతే టీవీలో సాంగ్స్ పెట్టాకైతే పిల్లలిద్దరూ ఫుల్ జోష్తో డ్యాన్సులు అయితే వేస్తున్నారండి. మా బాబుని చూడండి, నేను షాక్ అయ్యాను మా బాబు డ్యాన్స్ వేస్తుంటే. మా పాప అయితే నార్మల్గా వేసేది కానీ మా బాబు వేయడం ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు అక్కేసేసరికి ఇంకా తనకు కూడా వేయాలనిపించినట్టుంది. ఒకటే యాక్టివ్గా వేస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ ఫోన్ ఆఫ్ చేసి ఇంకా టీవీలో సాంగ్స్ అయితే పెట్టాడు. అదైతే ఏం షూట్ చేయలేదండి, నేనైతే ఇంక ఇక్కడ వరకే షూట్ చేశాను. చూడండి ఎలా ఎగురుతున్నారో ఇద్దరు, ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి అయితే ఎగురుతూ ఉన్నారు. మా పాప ఏమో మొన్న మా అక్క వాళ్ళ పాప బాగా డ్యాన్స్ వేస్తుంటే ఇంకా చూసి అట్లా వేయాలని నేర్చుకుందండి. ఒక 2-3 స్టెప్పులు అయితే వేస్తుంది. ఇంకా మేమేమో నడుము దగ్గర చేతులు పెట్టుకుని అలా వేయి అని చెప్తే అస్సలు వేయట్లేదు. ఇంకా తనకు వచ్చినట్టే తను ఎగురుతుంది. ఇంకా మా బాబేమో నా దగ్గర నుండి మా హస్బెండ్ దగ్గరికి, మా హస్బెండ్ దగ్గర నుండి నా దగ్గరికి అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ నేను బాబుకు తినిపించి వచ్చే వరకు రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఎగ్స్ అయితే ఇంకా పొట్టు అలా తీసేసుకున్నాను చల్లారాకైతే. తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకొని ఇంకా అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇదైతే ఏ కర్రీ లేనప్పుడు అయితే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇంకా నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడు కూడా ఇట్లా చేసుకొని తింటే మంచిగా తినబుద్ధి అవుతుంది, నోటికి ఇష్టంగా ఉంటుంది. దానికోసం అయితే ఇంకా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకున్నాను కదా, దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే దంచుకున్న వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం అల్లం ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాకైతే మనం ఎగ్స్ పొట్టు తీసి పెట్టుకొని వాటిని అయితే ఇట్లా 2గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఎగ్స్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని ఎగ్స్ని అయితే అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అయితే ఇట్లా కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి, లేదంటే కారం మాడిపోతుందండి. ఇంకా టేస్ట్ అట్లయితే బాగుంటుంది, కానీ ఇట్లా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయితే బాగుంటుంది. ఇక్కడైతే కరెంట్ పోయిందండి. సో కరెంట్ రాగానే ఇంక ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయొచ్చండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.